ప్రైజ్ ద లార్డ్. నా పేరు మానస. నేను 2017 సెప్టెంబర్ 10వ తేదీన బాప్తిజం తీసుకున్నాను. నాతో మాట్లాడినటువంటి విషయాలను నేను నా అనుభవాలతో కలిపి మీతో షేర్ చేసుకుంటాను. లూకా సువార్త 22వ అధ్యాయము 35 నుంచి 36 వచనాలు ఫస్ట్ మనం చూసుకుంటే, శిష్యులతో చెప్తాడనమాట. సంచియు జాలను చెప్పులను లేకుండా వెళ్ళమని ఒకప్పుడు చెప్తాడు. అదే శిష్యులకు ఇప్పుడు సంచి జాలే కొని పొండి, అలాగే కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను అని కూడా చెప్తాడు. నరహత్య చేయవద్దు అని చెప్పిన దేవుడికి కత్తి కొనుక్కోండి అని ఎందుకు చెప్పాడో తన శిష్యులకి మనకి అక్కడ సందేహం వస్తుంది కదా. కానీ శిష్యులు మాత్రం ఎందుకు అని క్వశ్చన్ చేయలేదు. యేసయ్య చెప్పింది చేశారు. అదే కత్తి ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవి తెగ నరికేలా చేసింది. వెంటనే యేసయ్య అడ్డుకొని ఇంత మట్టుకు చాలని చెప్పి ఆ దాసుని యొక్క చెవిని బాగు చేశాడు. అంతవరకు దేవుని మాటలు ప్రకటిస్తూ దేవుని సువార్త చాటిస్తూ ఎంతో సాధు స్వభావులుగా ఉన్నటువంటి శిష్యులు ఒక్కసారిగా అంత ఆవేశంగా కత్తితో నరికేంత ధైర్యం, ఆ యొక్క తెగింపు ఎలా వచ్చింది? యేసయ్యతో ఉంటూ యేసయ్య బోధలు వింటూ యేసయ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చిన వీళ్ళు, ఈ శిష్యుడు ఒక్కసారిగా అలా ఎలా వ్యవహరించాడు? అది మనిషి యొక్క స్వభావం. మనం ఎంత మంచిగా దేవుని మాటలు చెప్పినా కూడా పరిస్థితులను బట్టి ఒకానొక సందర్భంలో మన యొక్క ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది. ఇలాంటి పరిస్థితులను అనుమతించే దేవుడు మన జీవితంలో స్వనీతిని తొలగిస్తాడు. దేవుని నీతి ధరించుకొని పరిశుద్ధాత్మ నడిపింపులో నడుచుకోమని నేర్పిస్తాడు.